వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను చెప్పే బిజినెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, మిషన్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, రా మెటీరియల్స్ డీటెయిల్స్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేయవలసిందిగా కోరుచున్నాను. బెల్ సింబల్ని ప్రెస్ చేయవలసిందిగా కోరుచు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఇలాంటి పేపర్ ప్లేట్స్ బిజినెస్ మన ఇంట్లో ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ, స్మాల్ స్కేల్ బిజినెస్ కానీ, స్మాల్ స్కేల్ ఫ్యాక్టరీ కానీ, స్మాల్ స్కేల్ కంపెనీ కానీ, మన గ్రామంలో, మన పట్టణంలో, మన నగరంలో, మన రాష్ట్రంలో ఇలాంటి పేపర్ ప్లేట్ బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవాలనుకుంటే మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో కానీ, డబల్ డై మిషన్లో కానీ ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఇలాంటి బఫే ప్లేట్లు ఈ విధంగా షీట్ తీసుకొని గేర్ వెనక్కి లాగితే డై పైకి వెళ్తుంది. ఈ మన 1, 2, 3, 4 సెకండ్ల తర్వాత మన గేర్ ముందుకు నెట్టితే డై కిందికి వస్తుంది. తయారైన ప్లేట్ ఈ విధంగా మనం బఫే ప్లేట్, రౌండ్ బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇదే మిషన్లో ఇంకొక డై సైడు మనము హోటల్లో పార్సల్ కట్టే పల్చటి పతలా ప్లేట్స్, గోల్డ్ కలర్ ప్లేట్స్ అంటే 3, 4 షీట్లు తీసుకొని ఈ విధంగా మనము డైలో, పక్క డైలో ఈ విధంగా అమర్చుకొని, సో మనం ఏం చేయాలి, గేర్ వెనక్కి లాగితే డై పైకి పోతుంది. 1, 2, 3, 4 సెకండ్ల తర్వాత అదే డైని ముందుకు నెట్టితే మనం ఈ విధంగా కటింగ్ అయ్యి హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ ప్లేట్స్, పల్చని పతలా ప్లేట్స్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ బఫే ప్లేట్లు నిమిషానికి ఎన్ని తయారు చేసుకోవచ్చు, హోటల్లో పార్సల్ కట్టే ప్లేట్స్ ఎన్ని తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా వివరించే ముందర మనము ఇప్పుడు చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్కు 2 డైస్ ఉంటాయి. అంటే ఒకటి బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇంకొకటి హోటల్లో పార్సల్ కట్టే పల్చటి పతలా ప్లేట్స్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. మనము ఈ డబుల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్ కొనుక్కున్న తర్వాత మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, మనం ఇంటికి వాడే కరెంటు మీటర్ని వాడుకోకుండా కంపల్సరిగా కమర్షియల్ కేటగిరీ 2 సింగిల్ ఫేస్ కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ను ఫిట్ చేసుకోవాల్సిందిగా, కొత్త మీటర్ను ఫిట్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఎందుకు సలహా ఇస్తున్నానంటే, మన ఇంటికి వచ్చే కరెంటు మీటర్ యొక్క యూనిట్ రేట్లు వేరు. ఇది బిజినెస్ పర్పస్ కాబట్టి దీనికి సపరేట్ మీటర్ ఉంటుంది. కమర్షియల్ కేటగిరీ 2 సింగిల్ ఫేస్లో కొత్త మీటర్ బిగించుకోవడం వలన, ఫిట్టింగ్ కొత్త మీటర్ తీసుకోవడం వలన భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి, కరెంటు వాళ్ళ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకవేళ ఇంటి కరెంటు మీటర్ వాడితే కనుక భవిష్యత్తులో కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. సో మీకు వాళ్ళు మీకు ఇంటి కరెంటు ఎక్కువ వస్తుందని గమనిస్తే ఈ బిజినెస్ ఫైల్ వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించవలసిందిగా, కొత్త మీటర్ కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ సింగిల్ ఫేస్ మీటర్ ఫిట్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనం ఈ బఫే ప్లేట్లు వల్ల మనకు ఎంత లాభాలు వస్తాయి, రోజుకు ఎన్ని బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, రోజుకు హోటల్లో పార్సల్ కట్టే ప్లేట్లు ఎన్ని తయారు చేసుకోవచ్చు ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి రౌండ్ బఫే ప్లేట్లు మనము నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఒక 10 రోజుల నుంచి 1 మంత్ మిషన్ ఆపరేటింగ్ అనుభవం వస్తే నిమిషానికి మనకి 10 నుంచి 15 ప్లేట్, 10 to 15 ప్లేట్స్ వరకు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా షీట్ తీసుకొని మన గేర్ మార్చి ఆల్టర్నేట్గా అవతల దాంట్లో హోటల్ పార్సల్ కట్టే ప్లేట్లు కూడా మనం తయారు చేసుకోవాలి. అంటే 2 in 1 ఒకే మిషన్లో మనం బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం హోటల్లో పార్సల్ కట్టే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఇంకా మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం బఫే ప్లేట్ రౌండ్ ప్లేట్లు కాకుండా ఎక్స్ట్రా డై కొనుక్కొని మనం స్క్వేర్ బఫే ప్లేట్లు కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మనకు చాలామంది కస్టమర్లు ఫోన్ ఎంక్వైరీలో అడిగే విషయాలు ఏంటంటే, ఒకే మిషన్లో మనం కొంటే పేపర్ ప్లేట్స్తో పాటు పేపర్ కప్స్ అంటే టీ కప్పులు, జ్యూస్ కప్పులు తయారు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. నేను ఇచ్చే సలహా ఏంటిదంటే, పేపర్ ప్లేట్లు మిషన్లు సపరేట్ ఉంటాయి, పేపర్ కప్పుల మిషన్లు సపరేట్ ఉంటాయని గమనించవలసిందిగా కోరుచున్నాము. పేపర్ ప్లేట్ల మిషన్లో పేపర్ ప్లేట్లు మాత్రమే తయారవుతాయి, పేపర్ కప్పుల మిషన్లో పేపర్
కప్పులు మాత్రమే తయారవుతాయని గమనించవలసిందిగా కోరుతున్నాము. మనము ఈ మిషన్లో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో ఓన్లీ బఫే ప్లేట్లు, హోటల్ పార్సల్ కట్టే టిఫిన్ అది గోల్డ్ కలర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, పానీపూరి కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని, పేపర్ కప్పులని తయారు చేసుకోలేమని మీకు అందరికీ మంచి సలహా ఇస్తున్నాను, పాటించవలసిందిగా కోరుతున్నాను. ఇక ముఖ్యమైన విషయంకి వస్తే మనకు రా మెటీరియల్ కాస్ట్, ఈ పేపర్ ప్లేట్ యొక్క రా మెటీరియల్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, మనము ఫ్యాక్టరీ నుంచి ఈ రా మెటీరియల్ తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత పడతాయి, సో తెచ్చుకున్న రా మెటీరియల్ షీట్ని మిషన్లో ఆపరేట్ చేస్తే ప్లేట్ తయారవడానికి పవర్ బిల్లు ఎంత పడుతుంది అనేది, సో మనం ఒక్కొక్క ప్యాకింగ్లో ఎన్ని ప్లేట్లు కట్టుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమైన విషయం గమనించవలసిందిగా కోరుచున్నాను. రా మెటీరియల్ రేట్లు అనేటివి వారానికి ఒకసారి రేట్లు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయని గమనించవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు కేవలం మీకు అర్థం అవడానికి మాత్రమే రా మెటీరియల్ షీట్ ఎంత పడుతుంది, మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత పడతాయి, ప్లేట్ తయారవడానికి పవర్ బిల్ ఎంత పడుతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు రా మెటీరియల్ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ అయితే 13x13 గల రా మెటీరియల్ షీటుని మనం తీసుకుని మిషన్లో ఆపరేట్ చేస్తే 12 కటింగ్ అవ్వగా 12x12 ప్లేట్ తయారవుతుంది. ఈ రా మెటీరియల్ షీటు ఈరోజు కాస్ట్ వచ్చేసి ₹1.70 ఉంది. ఉదాహరణకి ₹1.70 ఉంది. మనము రా మెటీరియల్ షీట్ ఫ్యాక్టరీ నుంచి మనం హెవీ బల్క్ మోతాదులో రా మెటీరియల్ షీట్ మన ఇంటికి తెచ్చుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఒక షీట్ మీద 10 పైసల నుంచి 15 పైసలు, 10 పైసల నుంచి 15 పైసలు, 10 to 15 పైసా మాత్రమే మా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వస్తుంది. సో మనం తెచ్చుకున్న షీటుని మిషన్లో పెట్టి ఆపరేట్ చేయడానికి ఎంత ఛార్జ్ పవర్ బిల్ పడుతుందంటే ₹2 నుంచి 2 పైసల నుంచి 3 పైసలు పవర్ బిల్ పడుతుంది. అంటే ఒక ప్లేట్కి 2 పైసల నుంచి 3 పైసలు పవర్ బిల్. అంటే ఒక షీట్ కాస్ట్ ఉదాహరణకి ₹1.70, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఒక 10 పైసా, ప్లేట్ తయారు పవర్ బిల్ ఒక 2 పైసా, అంటే ₹1.82 ప్లేట్ తయారైతే మనము ఖర్చులన్నీ పోను ఒక ప్లేట్ అమ్ముకోవడానికి 10 పైసల నుంచి 15 పైసలు, 10 పైసల నుంచి 15 పైసలు, 10 to 15 పైసా మార్జిన్ పెట్టుకుని అమ్ముకోవాలి. అంటే సుమారుగా మనం ₹2 లోపలనే అమ్ముకోవాలి. ఒక ప్లేట్ మీద ఖర్చులన్నీ పోను, షీట్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, పవర్ బిల్ అన్నీ పోను మనకి 10 పైసల నుంచి 15 పైసలు. ఒక రోజుకి మనం 8 గంటల నుంచి 10 గంటలలో మనకు 3000 నుంచి 5000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అంటే మీకు సింపుల్గా క్యాలిక్యులేషన్ అర్థం అవడానికి చెప్తున్నాను. సో 3000 ప్లేట్ అంటే ప్రతి పైసలకు లీస్ట్ మార్జిన్ 10 పైసలు పెట్టుకున్న ఖర్చులన్నీ పోను ₹300. అంటే 3000 into 10 పైసా అంటే ₹300 మాత్రమే మిగులుతాయి. అంటే మనకు షీట్ కాస్ట్ పోయింది, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పోయింది, పవర్ బిల్ పోయింది. సో మనకి ₹300 మిగులుతాయి. ఈ విధంగా మనం ఎన్ని ప్లేట్లు తీసుకుంటే అన్ని ప్లేట్లకి మనం కౌంటింగ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సో ఒక ప్యాకింగ్లో మనం ఎన్ని ప్లేట్లు కట్టుకోవాలనేది మీకు ఉదాహరణకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఒక కవర్లో 50 మైక్రాన్స్ అంటే 16x16 సైజు కానీ, 14x15 సైజు కానీ, 14x16 సైజు కానీ, 16x16 సైజు 15 మైక్రాన్స్ అవ్వగల పాలిథిన్ కవర్లో మనకు పార్టీ ఆర్డర్ని బట్టి మనకు ఫర్ ఎగ్జాంపుల్ 15 ప్లేట్లు, 15 ప్లేట్లు, 15 ప్లేట్స్ కట్టమన్నారు అనుకోండి. మనకి ఒక్కొక్క ఏరియాలో 13 ప్లేట్స్ కానీ, 14 ప్లేట్స్ కానీ ప్లస్ కవర్తో కలిపి 15 కౌంటింగ్ అవుతాయి. మీకు ఇంకా అర్థం అవడానికి 20 ప్లేట్స్ కట్టమన్నారు అనుకోండి, 18 ప్లేట్స్ కానీ, 19 ప్లేట్స్ కానీ ప్లస్ కవర్ అనేది ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. అంటే మనకి 20 ప్లేట్స్ కింద కౌంట్ అవుతాయి. ఎన్ని ప్లేట్లు కట్టమన్నారు అనుకుంటే ఆ ఏరియా డిమాండ్ని బట్టి 1-2 ప్లేట్లు ప్యాకింగ్లో తక్కువ కట్టవలసిందిగా కోరుచున్నాను. సో మనకు కవర్ అనేది సుమారుగా ₹1 మనకు పడుతుంది. సో మనకి ప్లేట్ అనేది మనం ఎంత అమ్ముతున్నాము, ₹2 అన్ని ఖర్చులన్నీ పెట్టుకొని ₹2 అమ్ముతున్నాము. సో మనకి ఎన్ని ప్లేట్లు కట్టమంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ 20 ప్లేట్లు అంటే 18 ప్లేట్లు కానీ 19 ప్లేట్లు కానీ అంటే ఒక కవర్ ప్లేట్తో సమానం. కాబట్టి మనకు కవర్ మీద మనకు ప్లేట్ ఎంత కాస్ట్ పడుతుందో కవర్ కూడా అదే కాస్ట్ పడుతుంది. మనకు పడే కవర్ కాస్ట్ ఎంత ₹1, అంటే ఎక్స్ట్రా ₹1 మిగులుతుంది. అంటే మనకి ప్రతి ప్లేట్ మీద 20 ప్లేట్లు అంటే 20 ప్లేట్లు అంటే 10 పైసలు, ఒక ప్లేట్ మీద 10 పైసలు మార్జిన్ పెట్టుకుంటే ₹2. మనకి కవర్ అనేది ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. మనకు కవర్ కాస్ట్ అనేది ₹1 పడుతుంది. కాబట్టి మనకి ఎక్స్ట్రా ప్లేట్కి మనకు ₹1 వస్తుంది. అంటే కవరు ₹1, ప్లేటు ₹2. అంటే మనకు కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి 20 ప్లేట్ల మీద టోటల్గా మనకి ₹3 మిగులుతుంది, ₹3 మిగులుతుందని మీకు అందరికీ సలహా ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే మనం ఒక ప్లేట్ కౌంటింగ్ తక్కువ కట్టాం కాబట్టి అదనంగా ₹2 ఎక్స్ట్రా వస్తుంది. సో మనకు 19 ప్లేట్స్ లేదా ప్లస్ కవర్, 18 ప్లేట్స్ ప్లస్ కవర్, 14 ప్లేట్స్ ప్లస్ కవర్, 13 ప్లేట్స్ ప్లస్ కవర్,
ఈ విధంగా 1-2 కౌంటింగ్ తగ్గించుకుంటే మనకి అదనంగా 2 రూపీస్ నుంచి 4 రూపీస్, అంటే మనకు బండిల్ మీద 20 ప్లేట్ల మీద 10 పైసలు మార్జిన్ పెట్టుకుంటే ₹2, కవర్ అనేది అదనంగా ₹1 ఎక్స్ట్రా ఉంటుంది. ఒక ప్లేట్ తక్కువ కట్టుకుంటే ₹2, 2 ప్లేట్ తక్కువ కట్టుకుంటే 4 రూపీస్ అదనంగా మనకు యావరేజ్గా ₹5 వరకు ఒక 20 ప్లేట్ల మీద మిగులుతుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ విధంగా మనకు